వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మన గెస్ట్ షణ్ముఖ్ మనతో జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ షణ్ముఖ్. సార్ గుడ్ ఈవినింగ్, నమస్కారం సార్. షణ్ముఖ్ గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ లో తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలను, ఎప్పుడు 20-30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను రివీల్ చేస్తూ కొన్ని ఛానల్స్ చిరంజీవి నుంచి అటు వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరుతున్నాయి. ఆ విధంగా వాంటెడ్లీ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దీని వెనక ఏదో కుట్ర ఉందని చెప్పేసి చిరంజీవి గారు కూడా సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ లో కూడా ఆయన ఇమేజ్ ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆయన పేరు కానీ, ఆయన వాయిస్ కానీ, ఆయన్ను ఏదైతే ఏ బ్రాండ్తో అయితే పిలుస్తారో, అన్నయ్య అని, మెగాస్టార్ అని, లేదా చిరంజీవి అని, ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. అట్లాగే తన ఇమేజ్ తో ప్రోడక్ట్ ప్రమోషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ప్రోడక్ట్ ను క్రియేట్ చేసి అది చిరంజీవి చెప్పినట్లుగా ప్రమోట్ చేసినట్లుగా అట్లా చేస్తున్నారు. దాంట్లో దాదాపుగా తమిళనాడు అండ్ మన తెలుగు రాష్ట్రాలకు అన్ని కలిపేసి ఒక 33 సంస్థల్ని ఐడెంటిఫై చేశారు. ఈ చిరంజీవిని బిజినెస్ చేస్తూ ఆయన ఇమేజ్ ని, ఆయన ఫోటోలను, ఆయనకు ఏదైతే బిరుదులు ఉన్నాయో ఈ బిరుదులు వాటన్నిటిని వాడుకుంటుంది. దాని మీద ఒక చిరంజీవి లాంటి వ్యక్తే కోర్టుకు పరిగెత్తే పరిస్థితి వచ్చిందంటే రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాకు సంబంధించి ప్రముఖులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళ ఇమేజ్ ప్రొటెక్షన్ కోసం, బ్రాండ్ ప్రొటెక్షన్ కోసం కోర్టుకు పరిగెత్తాల్సిన పరిస్థితే కదా. ఇక్కడ ఎవరు మీడియా నియంత్రణ ఎంత ఉండాలంటారు? ఖచ్చితంగా సార్. రీసెంట్ గా ఇదే అంశం పైన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కొత్త చట్టం తేవడం జరిగింది సార్ భారతదేశంలో. ఎందుకంటే ఈ ఏఐ విజృంభేటువంటి నేపథ్యంలో చిరంజీవి గారు లాంటి భారతదేశంలోనే సినిమా రంగంలో ఆయనకున్నటువంటి పేరు తెలియనటువంటి వారు ఏ రాష్ట్రంలోనూ లేరనేది అందరికి తెలిసిన విషయం. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి తమిళనాడు విజయ్ గారి వరకు నాకు తెలిసి చిరంజీవి గారు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇది సినిమా రంగానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అలర్ట్ అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ రోజు చిరంజీవి గారు ఈ విషయంలో కూడా ఆదర్శప్రాయులనే అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. ఎందుకంటే నాలాంటి వాడికే ఈ రోజు నా ఇమేజ్ ను వాడుకొని దాదాపు 33 సంస్థలు ఈ రోజు నాకు తెలియకుండానే, అంటే మెగాస్టార్, మీరు ఇందాక చెప్పినట్టు మెగాస్టార్, అన్నయ్య, చిరంజీవి, శివశంకర్ వరప్రసాద్ అని చెప్పేసి, సో ఇలాంటి పేర్లతో, చాలా పేర్లతో వాళ్ళ యొక్క బ్రాండ్ ను ప్రమోషన్ చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి ఏకంగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇదే అంశం పైన రీసెంట్ గా ఒక చట్టం తేవడం జరిగింది సార్. పార్లమెంట్ లో కూడా ఇది ఆమోదించడం జరిగింది. ఏమని చట్టం అంటే, ఏఐ రిలేటెడ్ వీడియో అయితే కల్పితము, ఏఐ ఇన్ఫో అని చెప్పేసి ఖచ్చితంగా వాటర్ మార్క్ గానే అది ఉండి ఆ వీడియో చేయాలి అని చెప్పేసి ఒక కొత్తగా చట్టం తేవడం జరిగింది సార్. డెఫినెట్ గా చిరంజీవి గారి ఇమేజ్ కి ఈ రోజు ఎటువంటి ప్రాబ్లం లేదు. న్యాయస్థానాలు ఎప్పుడు ఎవరు ఏ అంశం పైన వెళ్ళినా కూడా న్యాయస్థానాలు ఉండడం ద్వారానే ఈ రోజు కనీసం ఈ సమస్యలైనా రాజకీయ నాయకులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఈ రోజు శాసనాలు రూపొందించేది, శాసనాలు ఆమోదించేది ఇదే రాజకీయ నాయకులు కాబట్టి, ఈ రోజు భారతదేశాన్ని, రాష్ట్రాలను పాలించేది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఈ ఏఐ అంశాలపైన కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాట్ ఓన్లీ ఈ రోజు ప్రతి ఒక్క కంపెనీ కానీ, ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ కానీ, వాళ్ళ సొంత ఛానల్లో, ట్రేడ్ ఛానల్స్ కానీ, ఏదైనా సరే మీడియాకు సంబంధించి, సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చిరంజీవి గారు అలర్ట్ కాండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే దీని ద్వారా ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఈ విషయంలో కూడా ఆయన ఆదర్శప్రాయాలు అయితే మనం ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ ఏంటంటే షణ్ముఖ్, ఎవరైనా మంచి కోసం ఉపయోగించుకుంటే ఏ ఇబ్బంది లేదు. మంచి కోసం ఉపయోగించుకోవడం, లేకపోతే వాళ్ళకి అది ఉపాధి చూపిస్తుంది, చిరంజీవి బొమ్మ వేసుకున్నా,
చిరంజీవి బొమ్మ వాడుకున్న వాళ్ళకి ఏదో ఉపాధి కలుగుతుంది, లేదా దాని మీద వాళ్ళు బ్రాండ్ను అమ్ముకోవచ్చు. అది మంచిగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు. ఎప్పుడైతే కుటుంబాలలోకి చొరబడుతున్నారో ఈ డిజిటల్ మీడియాకి సంబంధించిన ఛానల్స్ అన్ని, అంటే కుటుంబాల్లోకి జొరబడి, ఇంట్లోకి జొరబడి చిరంజీవి బిడ్డలు, ఇతరత్ర పవన్ కళ్యాణ్ వాళ్ళ బిడ్డలు, అట్లా అంటే ఒక రకంగా ఆ కుటుంబాన్ని ఏదో చెయ్యాలనో, అది దుర్మార్గమైన కుటుంబంగా ప్రచారం చేయడానికి కొన్ని ప్రయత్నాలు ఇటీవల తీవ్రంగా జరిగాయి. రాబోయే రోజుల్లో సెలబ్రిటీలు ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు చిరంజీవి తెచ్చుకున్న ఆర్డర్ కూడా అందరూ అప్లికేబుల్ అవుతాయి. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఇదే ఆర్డర్ ద్వారా వాళ్ళ ఇమేజ్ ప్రొటెక్షన్, బ్రాండ్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా సార్. ఈ విషయంలో చిరంజీవి గారు ఒక బెంచ్ మార్కు, అంటే ఈ విధంగా ప్రతి ఒక్క సెలబ్రిటీ ముందుకు వెళ్ళాలి ఈ ఏఐ యుగంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పేసి ఆయన మొదటగా వెళ్ళి మరొకసారి ఆయన ఒక మార్గదర్శకంగా నిలిచారైతే ఇందాక నేను చెప్పాను సార్. సార్, ఈ రోజు ఒక యాక్టర్ చిరంజీవి గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, చిరంజీవి గారు సమాజంలో ఎంతటి పాత్ర పోషించారనేది ఈ రోజు నేను చెప్తే తెలుసుకునేటువంటి అంశం కాదు సార్, ఎందుకంటే ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. సో చిరంజీవి గారు లాంటి వ్యక్తికి ఈ రోజు తన ఫ్యామిలీలోని ఇంతటి సమస్యలు నెలకొన్నాయి అంటే ఏ స్థాయిలో ఈ ఏఐని ఎటువంటి ఉద్దేశాలకు ఉపయోగిస్తున్నారు ఈ రోజు నాట్ ఓన్లీ చిరంజీవి గారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు ఆల్మోస్ట్ చిరంజీవి గారి తర్వాత ఆ ఫ్యామిలీలో భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి తెలిసినటువంటి సినిమా ఫేమ్, పొలిటికల్ స్టార్ కూడా సార్ ఈ మధ్య. సో అటువంటి వ్యక్తికి కూడా ఈ రోజు భంగం కలుగుతా ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. సో వారి యొక్క ఇమేజ్ ను వాడుకుంటున్నారు అంటే సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు సార్. ఈ రోజు ఇది సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా దీనిపైన ఒక కమిటీని వేసి సున్నితమైనటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దీని మీద చట్టం చేయాలి. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కన్సిడరేషన్ చేసుకొని ఖచ్చితంగా ఒక చట్టం చేయాలని చెప్పి అయితే నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలలో షణ్ముఖ్, ఎప్పుడైతే రాజకీయాల్లోకి సెలబ్రిటీలు రావటము, ఆ సెలబ్రిటీకి సంబంధించిన బంధువులు రావటము, రాజకీయాలకి ఈ సినిమాలకి కొంచెం అవినాభావ సంబంధము చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇటీవల రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. కాబట్టి ఈ రాజకీయాల కోసమే ఇటువంటి టార్గెట్స్ డిజిటల్ మీడియా ద్వారా మొదలుపెట్టి, అంటే ఆ ఫ్యామిలీ నుంచి, ఆ ఫ్యామిలీలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేయటము, దుర్మార్గమైన ఐడియాలజీని ప్రజల్లోకి చూపించడము, ఇటువంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు. దానికి కట్టడిగా ఈరోజు చిరంజీవి గారు ఇది చేయాల్సిన పరిస్థితి, ఆయన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పద్మ విభూషణుడు. సారీ టు ఇంటరప్ట్ సార్, రోడ్డు మీదకి అనేది ఆయన మనం అనకూడని మాట ఏమో నేను అనుకుంటున్నాను. సో ఒక గౌరవప్రదంగా ఈ రోజు యావత్ దేశానికి అతను ఒక సూచికంగా ఈ రోజు ఒక హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, కదలాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఆయన ఎక్కడ రోడ్డు మీదకి వచ్చేటువంటి సో ఆయన చేసినటువంటి సేవలు కానీ సినిమా రంగంలో కానీ ప్రజా సేవలో కానీ అందరికీ తెలుసు సార్. సో ఈ రోజు ఆయన ముందుగానే కోర్టుకు వెళ్ళి ఒక మార్గదర్శకంగా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి సార్, ఈ రోజు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అని అనుకుంటే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో సెలబ్రిటీలు ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేయడం జరుగుతా ఉంది అంటే మెగా ఫ్యామిలీ యొక్క పాత్ర ఏంటి ఈ రోజు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనేది ఈ రోజు నేను చెప్పేటువంటి అంశం కాదు సార్, ప్రజలందరికీ తెలిసి ఈ విషయం. మెగాస్టార్ ఇటువంటి రాజకీయాలు ఉన్నాడు కాబట్టి టార్గెట్ జరుగుతుంది అంటారు. డెఫినెట్ గా సార్, నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకపోయినా, సినిమా రంగంలోకి రాకపోయినా చిరంజీవి గారు ఎవరు సార్? చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు సార్? అన్నదమ్ముడే కదా సార్, సొంత రక్త సంబంధికులు. సో అల్టిమేట్ గా ఈ రోజు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే సో రాజకీయంగాను సినిమా రంగంలో వాళ్ళ ఇమేజ్ ను వాడుకొని కొంతమంది ఉంటారు సార్. డెఫినెట్ గా అంటే సమాజంలో మంచి అంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. కాబట్టి ఇందాక మీరు మొదట్లో ఒక మాట చెప్పారు సార్, చిరంజీవి గారి యొక్క ఇమేజ్ ను మంచికి ఉపయోగించుకుంటే ప్రాబ్లం లేదు, కానీ
కుటుంబంలో ఉండేటువంటి సభ్యులను కూడా రోడ్డుకి ఇచ్చి, అంటే ఉన్నవి లేనివి, లేని ఉన్నవి కల్పించి వారి యొక్క కుటుంబ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా అటు రాజకీయ పరంగా కానీ మొదటగా వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వారిని సమాజంలో వారి యొక్క కుటుంబ పరువును డ్యామేజ్ చేసే విధంగా చేసేటువంటి ప్రయత్నం కొంతమంది ఉండొచ్చు సార్, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా అదే విధంగా సినిమా ప్రముఖులైనా చిరంజీవి గారు తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీ మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో చిరంజీవి గారు మరొకసారి ఈ విషయంలో మార్గదర్శకంగా నిలిచారు అయితే ఎంత మాత్రం సందేహం లేదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ షణ్ముఖ్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.